ఇది ఒరిజినల్ బంగారం. ఇలా డూప్లికేట్ అయితే ఏం కలపరు కదా సార్. అయినా ఈ ప్రపంచం మంచోళ్ళని కూడా నమ్మట్లేదు, చెడ్డోళ్ళనే నమ్ముతుంది. నిజం చెప్పండి, ఇప్పుడు మీరు నన్ను నమ్ముతున్నారా? నమ్ముతున్నాం సార్. నమ్ముతున్నారా? నమ్మబుద్ధి అయితే లేదు సార్ మాకు. చలికి లేబుద్ది కాలే కొడుక, బువ్వ అయింది, కూర అయింది, టమాటా తొక్కు నూరుతున్నాయి, అయిపోతుంది. ఆగు, బిడ్డ వస్తుంది కదా. ఏమైందో అవ్వా నా రాత పాడుగా నువ్వు ఏం కొంపలకి ఇచ్చినవే లేకడానికి. నా బిడ్డను మంచిగా ఉంటే మంచిగానే ఉంటాడు, లేకుంటే ఎప్పుడు చంపుతాడే అని భయం అవుతుంది. అందుగా నువ్వు చచ్చినాడు కాదు, ఉన్నాడు కాదు అని కొంపలు ఉన్నాయని అప్పుడే వచ్చింది. నేను కొంపకోను ఏం పోను. ఏమైంది? ఏమన్నా ఏమన్నాడు? అక్క సంసారం ఖరాబ్ అయింది. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో భయం అవుతుంది నాకు. సపరేట్గా బంగారం కూడా ఇట్టే తెచ్చిన నేను ఓనే అని ఇంటికి ఓనే ఓను. ఓకే ఉండు, ఏం చెప్తాడు నేను ఆ నాటకాలు చెప్తున్నాను. పోకపోతే నడతాదిరా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, పిల్లలు విడిచిపెట్టి ఎట్లుంటుందిరా? అది ఇంకెవరు లేడు అనుకుంటున్నాడు. అనే మనం పెట్టిన బంగారానికి ఆయన ఆశపడుతుండు, రెక్కల కట్టం చేసి మరో 4 తులాలు సంపాదించి ఆయనకు ఏర్పడుతుంది కదని. ఆ తెలుగు ఉంది దానికి, ఆ తెలుగు ఉంటే మాట్లాడుతున్నాడు. అరే రాజు ఆడిడు అనద్దురా, మందిలో కూడా గట్టిన వస్తుంది. ఆయన పాపం ఆయననే పోతాడు, ఊకోను. బాబు ఇది అన్నం పెడతా, నేను మాట్లాడా. హలో బాబా, మంచిగా ఉన్నారా? అవురా, నీ అక్క నీటిగాడు ఉంటే నీ ఎట్లా మంచుకుంటారా ఇడా? అది గడప దాటి ఇంట్లోకి వెళ్ళి ఎట్లా బయటకు వెళ్తుంది? అట్లేం లేదు బాబా. ఇంకో బస్ స్టాండ్లోనే కూర్చున్నా, ఇంకో బస్సు వచ్చేలోపు నీ అక్క ఇక్కడ లేకపోతే అదే బస్సు ఎక్కి నీ ఇంటికి వస్తా, ఆన్నే ఉంటా. సరే బాబా, సరే. చేలు పెట్టాయిరా. ఇదంతా నా అత్త ఎక్కిస్తుంది, నా బామ్మరిది ఎక్కిస్తాడు, ఇది ఉరుకుతుంది. నీ అత్త సంగతి, నీ బామ్మారి సంగతి, నీ భార్య సంగతి వాళ్ళు వస్తుంది కదా. వచ్చినాక రేపు వచ్చి కూర్చొని మాట్లాడదాం. ఆడప్పటికి వైన్ షాప్లో ఉంటాడు కదా, ఉంటాడు. ఆ నాన్నకి గుద్దు. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. వస్తున్నారా? వస్తుంది కానీ మాట అయినా ఉన్నారు పో. ఇంట్లో బంగారం పెట్టుకొని ఇద్దరికిద్దరం పోయినానికి పోతే ఎట్లుంటుందిరా? నువ్వు పోయి తిని రాపో. బయట ముచ్చట్లుకొని పెట్టుకొని పోకుండా పో. రాజు, బంగారం తీసి నీ పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏమైతే
రాజు 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 దొంగలు గిట్ట చీనని చంపి బంగారం కొండపోతారా మరి వాళ్ళు చంపారు కానీ నన్ను గిట్ట డిస్టర్బ్ చేసిన నేను చంపుతా చెప్తున్నా నన్ను వండని అంటే ఓ బాపు బీడి తాగదే మంచి కాదు అయ్యా చిన్నప్పటి నుంచి అలవాటు ఎట్లా బిడ్డ ఏంటి ఇది ఏందో నాకు అర్థమైతలేదు బిడ్డ ఇది చూడు నాయన బ్యాంక్ ఆఫ్ బి అకారా బాపు అయ్యా ఇదేదో బ్యాంక్ నుంచి వచ్చింది ఇంట్రెస్ట్ రేటు తక్కువ అంటారు బంగారానికి భయం లేకుండా తెస్తుంది సార్ కూర్చోండి కూర్చోండి నమస్తే అమ్మా మీరు మా బ్యాంక్ ఆఫ్ బకరా బ్యాంక్ ఆఫ్ బకరాకి వచ్చినందుకు సంతోషం మీకు నేను ఏ విధంగా సహాయపడగలను సరే ఏం కావాలని అడుగుతుండ్రా సరే బంగారం కూడా పెట్టి డబ్బులు కూడా అవుతామని వచ్చినాం సార్ నమ్ము అరే ఏమైంది సరే ఇది ఒరిజినల్ బంగారం ఇలా డూప్లికేట్ అయితే ఏం కలపరు కదా సార్ అలా ఏం కాదమ్మా సరే మంచిది అన్ని బ్యాంకులు పైసల కోసం పనిచేస్తుంటే మా బ్యాంక్ ప్రజల కోసం పనిచేస్తుంది మీకు స్టాక్ మార్కెట్ తెలుసా అందులో మేము పైసలు పెడుతుంటాం విజయమాలి తెలుసా కింగ్ ఫిషర్ తెలుసా రోజుకోటి రోజు చేస్తాను అర్థమవుతుంది నన్ను నీ పెద్ద కొడుకు అనుకో ఈ బ్యాంక్ మీ ఇల్లు అనుకో ఏం కాదు సార్ నేను ఒకసారి అన్నా అనొచ్చా సార్ పిలువు అన్నా తమ్ముడు అన్నకు 500 ఇవ్వాలి అయినా ఈ ప్రపంచం మంచోళ్ళని కూడా నమ్మట్లేదు చెడ్డోళ్ళనే నమ్ముతుంది నిజం చెప్పండి ఇప్పుడు మీరు నన్ను నమ్ముతున్నారా నమ్ముతున్నాం సార్ నమ్ముతున్నారా నమ్మబుద్ధి అయితే లేదు సార్ మాకు చూసారా నమ్మట్లేదు అదే ప్రాబ్లం కానీ మీరు నమ్మాలి నమ్మకమే జీవితం ఏమంటారు ఇది 10 తులాలు ఉంది ఆడికి తరుగు తక్కువ తీసేసింది 15 తులాలకి ఎంత ఇస్తారు వీటికి 5 లక్షలు వస్తాయి 5 లక్షలకు వడ్డీ ఎట్లా ఎంత అవుతుంది రూపాయి వడ్డీ కొంచెం ఇంకా కొంచెం చూడుగా అదే గద్ద దూరం నుంచి వచ్చాను 70 పైసలు మీకోసం 70 పైసలు చేస్తా 70 పైసలు ఓకే అన్న ఇదిగో ఈ పేపర్ల మీద సంతకం పెట్టండి అమ్మ కిడ సంతకం పెట్టి ఇంకో సంవత్సరం పడుతుందమ్మా సార్ సంతకాలు జిరాక్స్ చేసుకోరాదా సార్ చేతులన్నీ నొత్తున్నాయి మట్టలే నొత్తున్నాయి రాసి పోయి ఏళ్ళు నొత్తున్నాయి మిగిలినవి మా కొడుకు చేస్తాడు రాజు మిగిలిన సంతకాలు వెళ్తురా బిడ్డ నువ్వు రాయడం ఏంటి మధ్యలో ఆవిడే పెట్టాలి సంతకాలు ఏం పెడతాను దొంగతనంగా నేను బయట మసాలా పెట్టి 80% పెట్టచ్చు మీరు నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యారు నా ఎంప్లాయ్ ఐడి మీద అదనంగా మీకు 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటున్నాను ఏమంటారు ఏం లేదు ఈ లోన్ ప్రాసెస్ అయ్యాక మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నాకు ఇస్తే 1 లక్ష రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నా తమ్ముడే ప్యాకెటే ఈ ఓటీపీ డీటెయిల్ జాతర అర్థమవుతుందా ఓటీపీలు వాళ్ళకి జనరేట్ చేయదు వాళ్ళకి చెప్పద్దు టీవీలలో ఫోన్లలో అదే చెప్పమంటే మళ్ళీ ఓటీపీలు అంటే విందా నువ్వు సరే మీ ఇష్టం ఇగో ఇది మీ అక్నాలజ్మెంట్ స్లిప్ మళ్ళీ మీ బంగారం మీకు కావాల్సినప్పుడు ఆ స్లిప్ మాకు ఇస్తే మీ బంగారం మీకు ఇచ్చేస్తాం నువ్వు ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట నీకు నేను ఇప్పిస్తా టెన్షన్ లేదు ఇంట్లో బంగారం ఏందక్క బావ మీద మొత్తం 15 తులాలు ఓకే అరే బ్యాంక్లో బంగారం పెట్టినట్టు ఎంత వడ్డీ పడ్డదిరా అంచనా పడ్డది రూపాయిన్నర మనకు తెలిసిన బ్యాంక్ అకారాన్ని ఉంది అది 60 పైసలు మీతో పడుతుంది సరే
అవునా మొన్న పైసలు బాగా వచ్చినాయి కానీ అవి ఏం చేద్దాం? అవి మంచోళ్ళు అయితే మితికిత్త కొడుక. అబ్బా నాకు ఒక 10,000 రూపాయలు కావాలని అవసరం ఉన్నది. ₹1 ఖర్చు పెట్టద్దానివి, అవి ₹1 ఎరికేనా? ఇక నేను ఇస్తే పైసలు తీసుకున్నా ఇప్పుడు ఖర్చు పెట్టుకోవద్దాను నువ్వు ఆవని చెప్తాను చూస్తా వేడిపోతుంది అంత. హలో అన్న అన్న రాజు ఎలా ఉన్నావు? అన్న నేను మంచున్నావానే. ఎందుకు బాగా ఎలా ఉన్నాడు? ఇంకా మందు బంద్ చేసాడా లేకపోతే అట్లనే ఉన్నాడా? ఇక గైనడ బంద్ పెడుతున్నాయి గట్లా పడాయిండు. ఇంతకీ లోన్ డబ్బులు పడ్డాయా మీకు? పడ్డాయి అన్న పడ్డాయి కానీ ఏం లాభం అన్న మా ఒక 10,000 ఇవ్వండి తెలియదు నాకు అంత మంచి లేదన్న. అరే నీకు పంపిస్తాను నేను కొంత పంపిస్తాను నీ ఖర్చులకి. అన్న మీకెందుకన్నా? పర్లే వచ్చాయి డబ్బులు అన్న ఒక్కసారి లైన్లో ఉన్నా అన్న థ్యాంక్ యూ అన్న వచ్చినాయి. పర్లేదు అప్పుడు చూడు ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది, ఆ ఓటీపీ ఒకసారి చెప్తావా? నువ్వు ఇంత సాయం చేసిన నీకు చెప్పినా అన్న చెప్తా. ఒకసారి నీ ఫోన్ ఎందుకు? ఒకసారి ఫోన్ ఏం చేస్తావు? ఒకసారి హలో అన్న మరి ఓటీపీ చెప్పేసి ఒకసారి అన్న చెప్తాను. 7 7 7 7 7 7. ఓకే నువ్వు వేడు ఇంకా. ఓకే బాయ్. ఓకే అన్న. రాజు ఫోన్లో కుయ్యి అని మెసేజ్ వచ్చిందిరా. అవ్వా మొన్న అన్న పైసలు పంపిస్తాను చెప్పలే మెసేజ్ వచ్చింది పడ్డే. ఇగో ఇంట్లో చూడు మరి. ఏమైందిరా? పైసలు వేరే అబ్బా. ముసలోళ్ళకు ఆడోళ్ళకు మొత్తం చెప్పిన లాస్ట్కు మా అక్క బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెట్టిన. ఇప్పుడు మా అక్క వచ్చి మా బావ వచ్చి నన్ను కాదే నేను నవ్వన్నా ఏడవడా నాకు అర్థమైతే లేదు. దిమాగ్ అవుట్ అవుతుంది. బావ వచ్చి నన్ను కొట్టి నిన్ను కొడతా, నిన్ను కొట్టి నన్ను కొడతాడే. అబ్బా మన బావ డేంజర్ గారు ఇట్లా చూస్తాడు మన పని అయింది. అక్క వచ్చింది ఇదేంది ఫస్ట్ ఏడవకుండా వస్తుంది. అక్క బాగా మారిపోయినాయే. బాబా గీడని కూర్చున్నా బాబా అందరూ తిచ్చకపోతే తా లోపలికి ఎట్రా పోయేది ఎటొచ్చేది మందు తిచ్చకపోతే బాబా రా బాబా. పోయింది కదా ఆల్రెడీ ఇచ్చేది పోయింది కదా. అవురా నా బంగారం తీసుకొని మా ఇంటికాడ పెడితేనేమో మా అవ్వాయ గుంజుకుంటారు, మీ ఇంట్లో పెడితేనేమో బ్యాంకులలో పెట్టుకుంటారు. తీరా ఇప్పుడేం చెప్తారు? ఊరుడారా మా బంగారం అవ్వ మా బంగారం బ్యాంకులో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటారు చెప్పాలా? పోయిందట. ఎట్లా పోతాయిరా బంగారం? ఇప్పుడు ఎందుకు వాళ్ళని బంగారం బీపీ లేవని చెప్తున్నా. బీపీ ఏందిరా? బీపీ నా పైసలు నాకు తెప్పి. పైసలు ఎవరు తెస్తారు ఇప్పటికిప్పుడు? నాకు బంగారం కావాలి, నాది నాకు కావాలి. బావా ఏదో ఐదు బావా అని ఇప్పుడు ఏమైంది చెప్పు. మంది ముందు ఇచ్చకపోతే నువ్వు తా బావా. నేనేం చేయాలి బిడ్డలు వెళ్ళి అయితే పెట్టుకొని నేనేం చేయాలి? ఇట్లుంది నా బామ్మది నా అత్తది. అల్లుండే కొడతారు, కేసు పెడతారు. బంగారం నాకు వచ్చేదాకా ఈ ఇంట్లో మీరన్నా ఉండాలి, నేను ఉండాలి. లేదంటే మొత్తం ఇన్నే వంట ఇన్నే ఉంటా. ఇక ఊరందరికి చెప్పుకత్తా ఏమన్నా కానీ. అల్ల నేను చచ్చిపోతా నీ బతుక
చచ్చిపోవడానికి ఎక్కడికి వచ్చారు? ఆ పక్కన చెరువు ఉంది, అక్కడ పో. అన్నా నా బంగారం కొంచెం నాకు ఇస్తే నేను ఎన్నో పోతానని కాలు మొక్తానా ప్లీజ్ అన్నా. ఆ రోజు ఎకనాలజీ స్లిప్ ఇచ్చాను, చదివారు నువ్వు అసలు? అదేంటిది అన్న? అది పాటల పుస్తకం. అయ్యో చదవకుండా ఓ డబ్బులు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ నా అందరినీ నమ్మేసి మరి ఇప్పుడు పోయిందని ఏడుస్తున్నావు. నీ డబ్బు నాకెందుకురా? నీలాంటి వాళ్ళకి అవేర్నెస్ చేద్దామని ఇదంతా చేసింది. ఇంకా 100 మంది మీ ఊరు నుంచి వస్తున్నారు, అందరికీ చెప్పు ఎవరు పడతాడు ఓటీపీలు ఇచ్చి డబ్బులు పోగొట్టుకోద్దని చెప్పి. ఇగో అవన్నీ కూడా అడిగానని చెప్పు, సరేనా? పో. అన్న ఒక 500 రూపాయలు ఇవ్వన్నా. దేనికి రా? అన్న November 22 నాడు జీబ్రా సినిమా అవుతుందన్న, చూడద్దా? ఆ సినిమా చూడొచ్చు. ఇగో నువ్వు అవ్వాలండి, సరేనా? బయలుదేరు. అన్న ఇంకొక 500 ఇవ్వన్నా, మా అక్క బావని తీసుకుపోతా. హాయ్ హాయ్, వెల్కమ్ టు మై విలేజ్ షో. మొత్తం సత్యదేవనతో ఉన్నావు అన్న. ఎట్లా అనిపించింది అన్న? సూపర్ ఎంజాయ్ చేశాను నేను అన్న. థ్యాంక్ యూ అంత దూరం నుంచి వచ్చి జీబ్రా ప్రమోషన్స్ లో భాగమైనందుకు. అవ్వ థ్యాంక్ యూ. వచ్చేది ఉండే బాగా మంది. నేను రావాలనుకున్నాను, ఏదో మధ్యలో ఏదో కొంచెం అయ్యింది. బట్ నెక్స్ట్ టైం గ్యారంటీ మీ ఊరు వచ్చి మీ ఊర్లో చేస్తాను. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ టీమ్. November 22న జీబ్రా వస్తుంది, మీరు అందరూ చూసి ఆ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.